శరవేగంగా విస్తరిస్తున్న మానుకోట పట్టణంలో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సరైన ప్రణాళిక లేకపోవడంతో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నిరుపయోగమైంది. స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన భగీరథ పథకం ప్రజల దాహం తీర్చలేకపోతోంది. పనులు పూర్తి కాకపోవడంతో శివారు కాలనీల్లో ఇబ్బందులు తప్పడం లేదు. భగీరథ నీరు అందకపోవడంతో మున్నేరు వాగుపైనే ఆధారపడాల్సి వస్తోంది. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు, 25,000కు పైగా ఇళ్లున్నాయి. 68,889 మంది జనాభా ఉంది. స్థానికేతరులతో కలిపి 1,00,000 వరకు జనాభా ఉంది. 1,00,000 మంది ఉండే పట్టణంలో నేటికి మిషన్ భగీరథ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ట్యాంకులు, పైప్ లైన్ల పనులు అసంపూర్తిగా ఉండటంతో భగీరథ నీరు పట్టణానికి సరిపడా సరఫరా కావటం లేదు. వేసవిని దృష్టిలో పెట్టుకుని అధికారులు మున్నేరు వాగు నుంచి ఎక్కువ నీటిని సరఫరా చేసేలా ఫిల్టర్ బెడ్లు, మోటార్ల మరమ్మతులతో పాటు మోటార్ల సంఖ్య పెంచుతున్నారు. ముఖ్యంగా పట్టణం దినదిన అభివృద్ధి చెందుతూ ఇవాళ మానుకోట పట్టణం ఇవాళ 2 లక్షల జనాభాతో ఉన్నటువంటి ఈ పట్టణంలో 2.5 లక్షల జనాభాతో ఉన్న ఈ పట్టణంలో మరి 86 కాలనీల నిర్మాణం చేసుకొని ఇవాళ ఎక్కడ కూడా నీటి సమస్య ఏర్పడుతూ ఉంది. నీటికి ప్రధాన కారణం ఇక్కడ గతంలో పరిపాలించిన పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి దానికి ఉన్నది. దాంతోపాటుగా మున్నేరు పైన ఏదైతే గతంలో మరి మున్నేరు నుంచి మనం ఎక్కువ శాతం మరి పట్టణ ప్రజలు నీరు అందించే పరిస్థితి ఉండే. ఇవాళ మిషన్ భగీరథతో నిర్మాణం చేసినటువంటి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం, ఆ పైపులు ఎక్కడికి పగిలిపోవడం, పట్టణంలో పూర్తి స్థాయిలో పైపుల నిర్మాణం జరగకపోవడంతో కూడా పట్టణంలో నీళ్లు తాగే పరిస్థితి లేదు. పట్టణంలో రికార్డుల పరంగా 12,000 నల్ల కనెక్షన్స్ ఉన్నాయి. నమోదు కానివి ఇంకో 6,000 ఉన్నాయి. మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు 16 MLD నీటిని సరఫరా చేస్తున్నారు. 2 MLD నీటిని మున్నేరు వాగు నుంచి గాయత్రి గుట్ట ట్యాంకు ద్వారా సరఫరా చేస్తున్నారు. పాలేరు వాగులో తగినంత నీరు నిల్వ లేకపోవడంతో మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మిషన్ భగీరథ పేరు మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలేరు నుండి ఇవాళ పైప్ లైన్ తీసుకొస్తా ఉన్నాం. ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తాం, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తామని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇలా మానుకోట మున్సిపాలిటీకి మరి మిషన్ భగీరథ పైప్ లైన్లు పూర్తి చేయలేదు. ఇంటర్నల్ పైపులు లేవు, ఇంటింటికి నల్ల కలెక్షన్ లేదు, ప్రజలకు మంచినీళ్ళు అందించినటువంటి పరిస్థితి లేదు. కానీ కాంట్రాక్టర్లు మాత్రం వేల కోట్ల రూపాయలు స్వహా చేసి వారి పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ప్రస్తుతం వేసవి కాలం వస్తూ ఉన్నది. ఈ వేసవి కాలంలో మళ్ళీ మహిళలంతా కూడా మంచినీళ్ళ కోసం బిందెలు బట్టి మళ్ళీ రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఇలా మున్సిపాలిటీల చుట్టూ ఆందోళన చేసే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. మహబూబాబాద్లో వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి మున్నేరు వాగు కల్పతరువుగా మారనుంది. వాగుపై నిర్మించిన రా వాటర్ ఫిల్టర్ బెడ్ ద్వారా రోజు 2 MLD నీటిని ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు. అదనంగా మరో 3.5 MLD నీరు అందేలా సుమారు ₹1,00,00,000 అంచనాలు సిద్ధం చేసినట్టు సమాచారం. అదనపు విద్యుత్ మోటార్ల కొనుగోలు, విలీన గ్రామాల్లో పాత పైప్లైన్ల మరమ్మతులు, బోరుబావులు, తాగునీటి బావుల నుంచి నీటి సరఫరాకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆడబిడ్డలు నీళ్ల కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో కనపడుతుంది. అలాగే నేను 10-15 రోజుల నుంచి, నెల రోజుల నుంచి గమనిస్తే ఏంటంటే నల్లాలు రాకపోతే వార్డులలో ప్రజలు విలవిల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి గాను అంతకుముందు వేసినటువంటి బోర్లు ఏవైతే ఉన్నాయో చేతి పంపులు అయితే వాటిని రిపేర్ చేయడం, కరెంటు మోటార్లు అయితే వాటిని రిపేర్ చేయడం, తిరిగి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఒకటి అవసరమైతే ట్యాంకర్ల ద్వారా 36 వార్డులలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా మున్సిపాలిటీ పాలకవర్గం తగు చర్యలు తీసుకోవాలి. ప్రజలు కోరుకునేది, ఎదురు చూసేది వారికి కావాల్సినటువంటి దాహాన్ని తీర్చేటువంటి మంచినీళ్ళ వసతి కోసం మాత్రమే. వేసవిలో తాగునీటికి సమస్య లేకుండా పూర్వ పథకాలను పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురావాలని పురపాలక సంఘం చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి సూచించారు. మిషన్ భగీరథ పథకం కంటే ముందుగా పట్టణ ప్రజలకు తాగునీటిని అందించిన ఫిల్టర్ బెడ్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు పాలకవర్గ సభ్యులు, అధికారులు చర్చించారు. మనం మిషన్ భగీరథ దాదాపు పనిచేస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే పాలేరులో నీళ్లు నాగార్జున సాగర్ నుంచి దింపి సప్లై చేసే పరిస్థితి మేము ఇంజనీర్స్ ఈఈ గారిని కూడా అడిగినాము. దాదాపు అన్ఇంటరప్టెడ్గా ఉంటుంది. ఒకవేళ ఇంటరప్షన్ ఉన్నా కూడా దానికి ప్రిపేర్డ్గా మేము ఇక్కడ మనం పాత మున్నేరు వాగు దగ్గర ఉన్న రా వాటర్ దాంట్లో నుంచి కొన్ని మోటార్స్ కింద పెట్టి మేము దానికి కూడా రెడీగా ఉన్నాము. దాంతో కొంతపాటు ఒక 30-40% ఊరికి సప్లై చేసే పరిస్థితి ఉంది. అన్ని విధాల ఇప్పుడు అన్ని బోర్స్ కానివ్వండి, బావులు కానివ్వండి, ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాము. వేసవికి అన్ని విధాల వేసవి ఎద్దడిని ఎదుర్కొంటాం.
నీటి సమస్య లేకుండా ఫిల్టర్ బెడ్ ద్వారా సరఫరా కోసం అదనపు మోటార్లు కొనుగోలు చేయాలని సూచించారు. మరి ఈ వేసవిలో పట్టణ ప్రజల దాహార్తి తీరుతుందో లేదో.